వైసీపీ నేతల మీద వరుసగా కేసులు, ఆ కేసులలో వాళ్ళు కోర్టులను ఆశ్రయించడం, కోర్టులలో దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మీద నమోదైన కేసు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో స్వర్ణముఖి నది ఒడ్డున వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడు అన్ని అనుమతులతో 2017లో రివర్ వ్యూ రెస్టారెంట్ నిర్మిస్తే దీన్ని అధికారులు ఏకపక్షంగా కూల్చివేస్తున్నారంటూ అక్కడికి వచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి మున్సిపల్ అధికారులు నిలదీస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తే దీంతో టౌన్ ప్లానింగ్ అధికారి శారద తన విధులు నిర్వర్తించకుండా మధుసూదన్ రెడ్డి తదితరులు అడ్డుకున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు ఈ నెల 14 మధుసూదన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసు నమోదు చేస్తే ఆయన తన మీద పెట్టిన కేసును కొట్టాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అది దాని మీద అడిగారు. అలాగే వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీసులకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వర్రా రవీంద్రారెడ్డి కస్టడీ పిటిషన్ హైకోర్టు రద్దు చేసింది. కడప కోర్టు గతంలో 19-20 తేదీలో రవీంద్రారెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇస్తే హైకోర్టు ఆదేశాలను రద్దు చేసి కావాలంటే మళ్ళీ కడప కోర్టులో పిటిషన్ వేయండి పోలీసులు సూచించింది. మరోవైపు టీడీపీ నేత కారంపూడి రవీంద్ర ఆత్మహత్య వ్యవహారంలో ఎమ్మెల్సీ తలశీల రఘురాంకి హైకోర్టు రక్షణ కల్పించింది. ఆయన మీద 2 వారాల పాటు కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఇది వరుసగా జరిగినాయి.